హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియోలో స్పెషల్ మా అన్న కొడుకు ఇంతకుముందు పెళ్లి ముచ్చట్లు అని వీడియో చేశాను కదండి. ఆ అబ్బాయికి ఇవాళ ఎంగేజ్మెంట్ అనమాట. ఇదిగోండి డ్రైవింగ్ చేస్తున్నాడు వీడియో. అయితే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరు లేక పెళ్లి కొడుకే డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి అన్నీ అరేంజ్ చేసి రెడీగా ఉంచారండి. ఇంకా అయితే అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మాయికి మేము బట్టలు ఇవ్వడం, మా అబ్బాయికి వాళ్ళు బట్టలు ఇవ్వాలి కదా, అందుకే ఇక్కడ ఆ కార్యక్రమం అనమాట. మా అన్న కొడుకు వాళ్ళ మేనమామ భార్య ఇచ్చారు అమ్మాయికి, మా వాడికి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చారు బట్టలు. ఇక పంతులు గారు పూజ స్టార్ట్ చేశారండి. నిజంగా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పూజ జరుగుతుందా, వ్రతం జరుగుతుందా, ఏం జరుగుతుందని కూడా మనం పట్టించుకోమండి. మనం చెప్పుకునే కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. అలా పంతులు గారు తన పని తను చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, నేను నా పని చేసుకుంటున్నాను. అదేనండి వీడియో తీయడం. అమ్మాయి అబ్బాయి మార్చుకునే ఉంగరాలు అక్కడ ఉంచారండి పంతులు గారు. అక్కడ ఉంచి ఆ తర్వాత కలశ పూజ చేయించడానికి ఇదిగోండి కలశాన్ని ఉంచి అమ్మాయి అబ్బాయి చేత కలశ పూజ చేయిస్తారండి. ఇప్పుడు అంటే కలశ పూజ చేయిస్తే ఆ గంగాజలం పవిత్రం అవుతుందని మన నమ్మకం అన్నమాట. అలా పవిత్రమైన ఆ గంగాజలాన్ని అక్కడ వాడుకునే వస్తువులు అంటే ఆ పూజకి ఏమేమి వస్తువులు వాడుకుంటారో ఆ వస్తువులన్నింటి మీద నీళ్లు చల్లుతారనమాట. కలుషంలోని నీళ్లు చల్లుతారు, అప్పుడు అవన్నీ శుద్ధి అవుతాయి అన్నమాట. ఓం సమకాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో సర్వమంగళ మాంగళ్య ఓం హిరణ్యవాత్రమదోప పూర్ణం దదాతి అథవ్యోసానేన ఏకదైవజమానః ఆయుష్ేషో దదాతి. నమస్కారం పరికల్పయామి. ఇక అమ్మాయి అబ్బాయి చేత పూజ చేయించడం అయిపోయిందండి. ఆ తర్వాత ఇద్దరు దండలు మార్చుకోవడము, అలాగే ఉంగరాలు మార్చుకోవడము ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ దండలు మార్చుకునే కార్యక్రమం, ఉంగరాలు మార్చుకోవడం ఇదంతా వీడియో తీశాను, కానీ ఎలా మిస్ అయిందో తెలీదు. ఇక అందుకే ఇక్కడ ఫొటోస్తోనే సరిపెట్టేస్తున్నాను అనమాట ఆ వీడియో మిస్ అయినందుకు. ముందు వచ్చింది మా వదినలు, మా అక్క, నేను. ఇక్కడ మా అన్నయ్య ఆశీర్వాదాలు అందిస్తున్నారు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు కూడా. ఇతను మా అల్లుడి వాళ్ళ తాతయ్య, అమ్మాయి మేనమామ మేనత్త, వీళ్ళందరూ ఆశీర్వాదాలు అందించారనమాట అమ్మాయికి అబ్బాయికి. వీళ్ళు అమ్మాయి వాళ్ళ పిన్ని బాబాయ్, తను మా అక్క కూతురు, అలా అందరూ ఆశీర్వాదాలు అందించారు. ఇక ఆ తర్వాత పంతులు గారు లగ్నపత్రిక చదువుతున్నారండి. నక్షత్రం అనగా 26 తారీఖు 4వ నెల 2024 శుక్రవారం ఉదయం 10 గంటల 17 నిమిషాలకు మిథున లగ్న శుభపుష్కరాంతున్న హైదరాబాద్ మండలం హైదరాబాద్ వాస్తవ్యులు కన్నారెడ్డి వంశంలో మాధవరెడ్డి గారు కీర్తిశేషకోట గ్రామైనటువంటి పెద్దన్న గారికి 4వ నెల. అలా పంతులు గారు లగ్నపత్రిక రాసి చదివి వినిపించిన తర్వాత వాళ్ళు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి, అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి లగ్నపత్రికని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎవరిది వాళ్ళకి అలా ఒక జాకెట్ బట్టలో, మనకు ఒక జాకెట్ బట్టలో మన లగ్నపత్రిక, వాళ్ళకు ఒక జాకెట్ బట్టలో వాళ్ళ లగ్నపత్రిక విడిగా అలా కట్టి మనకు అప్పచెప్పేస్తారనమాట. ఈ కార్యక్రమం ఇలా ముగుస్తుంది. అలా ముగిసిన తర్వాత మంగళహారతి ఇస్తారు. అలా మంగళహారతి ఇచ్చిన తర్వాత మా వదిన ఇవాళ కూడా పాట పాడింది, కానీ లెంతీ అవుతుందని చెప్పి తను పాట పాడింది, నేను వినిపించట్లేదు. ఇది ఇలా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా, అలా అందరికీ కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మా అన్నయ్య ఇలా ఇద్దరిని అక్కున చేర్చుకోగానే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. ఆ క్షణాల్లో
నాకు, మా అక్కకి, మా అన్నకి కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. అంటే మాకు ఇంత హ్యాపీ మూమెంట్లో ఒక లోటు ఉంది అని ఒక బాధ అనమాట. ఆ బాధలో వచ్చిన కన్నీళ్ళు అవి. ఆనందం ఒకవైపు, బాధ ఒకవైపు. ఇక అది పక్కన పెడితే వీళ్ళు అమ్మాయి వాళ్ళ మేనత్త భర్త, ఇక నేను, మా అక్క. ఇక ఇలా ఈ కార్యక్రమం కూడా ముగిసిందండి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరము గ్రూప్ ఫొటోస్ దిగామన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయండి. అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే ఇక్కడ నేను ఆ ఫొటోస్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంతీ అవుతుందని చెప్పి ఆ ఫొటోస్ యాడ్ చేయట్లేదు. ఇదండి మా వాడి ఎంగేజ్మెంట్ విశేషాలు. వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.